ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడుతున్నావా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేవుడు అంటున్నాడు. ఎవరి చేత ఓదార్చబడుదురు? ఎప్పుడు ఓదార్చబడుదురు? ఎలా ఓదార్చబడుదురు అంటే, మనుషులు నిన్ను అన్ని సమయాల్లో ఓదార్చలేకపోవచ్చు. వారు ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా ఆ యొక్క ఆదరణ, ఓదార్పు నీవు పొందలేకపోవచ్చు. కానీ నీ దుఃఖ దినములో ఒక సంతోషం పుట్టబోతుంది. ఆ సంతోషం నిన్ను స్థిరంగా నిలబెట్టబోతుందని నీవు గ్రహించాలి. ఆ సంతోషంలో నీవు స్థిరంగా నిలబడిన తర్వాత నిన్ను బాధించిన దుఃఖ దినాలు చిన్నవిగా కనిపిస్తాయి. కానీ నీ సంతోషము శాశ్వతంగా, నీ నుండి ఆ సంతోషం ఎవరు దూరం చేయలేనంతగా ఆ సంతోషం నిన్ను ఆనందింపజేస్తుంది. ఆ సంతోషమే యేసు ప్రభు మనకు అనుగ్రహించు స్వాస్యం. ఆ సంతోషం కొరకు ఆశతో పరిగెత్తుదామా? క్రీస్తు వైపు నడుద్దామా? ఆయన మార్గంలో చేరి ఆయనతో పాటు నిత్యానందమైన, సంతోషకరమైన పరలోక రాజ్యం వైపు పయనిద్దామా? ఇంకెందుకు ఆలస్యం? నేడే ప్రభువును నమ్ముకో, నిజరక్షకుడిగా అంగీకరించు. దేవుని కృప కాపుదల మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.